క్రీస్తునందు అత్యంత ప్రియమైన వాళ్ళారా, దేవాది దేవుడు యొక్క వారమంతు మనల్ని కట్టి కరిగట్టుగా కాచి కాపాడి యొక్క ప్రభు దినమంతు మనలందరూ దేవుడి యొక్క మందిరంలో చేర్చి రీతిగా చేరి కూడి ఆయన స్థుతించి ఆయన మైపరిచిన ధన్యత ఇచ్చిన దేవాది దేవుడికి వందనాలు తెలియజేసుకుంటాం. మొట్టమొదటిగా ఈ దినం మదర్స్ డే. మీకు అందరికీ మదర్స్ డే ఉత్తాస్తులు నేను మీకు చెల్లిస్తున్నాను ప్రియులరా. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో తల్లికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు. ఒకటి తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. తను కూడా దేవుడు ఒక తల్లితో పోల్చుకున్నాడు. అందుకనే ఈ యొక్క ప్రపంచమంతయు ఈ యొక్క మే నెలలో రెండవ ఈ యొక్క ఈ దినాన్ని అంటే 10వ తారీఖు మదర్స్ డేగా వాళ్ళు ప్రకటన చేసి ఈ యొక్క లోకమంతయు మదర్స్ తల్లులకి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు వీళ్ళారా. అందుకు బట్టి దేవుడికి మనకు చెల్లించాలి. ఎందుకంటే ఈ లోకంలో మన తల్లి జన్మనిస్తే ఆయన మనం ఆరాధించే దేవాది దేవుడైన యేసయ్య మనము సృష్టించిన సృష్టికర్త ఆయన. ఈమె తల్లి మనకు జన్మనిస్తే ఆయన సృష్టికర్త అయినప్పటికీ మనము ఈ దినము ఆ అంశం కాదు, కానీ ఈ దినం మీ ముందు ఉంచబోయే అంశము యోగ్యమైన ఇల్లు అనే అంశాన్ని మీతో నేను మాట్లాడాను. నేను చూసిన పిల్లారా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఈ యొక్క క్లుప్తంగా ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దానికి ముందుగా ఒక ప్రార్థనతో మనం యొక్క కార్యక్రమం ప్రారంభించుకుందాం. జీవాధిపతి పరిశుద్ధుడా పరలోక రాజా, ఈ ఘనమైన నామానికి కోట్ల కొద్ది వందనాలు స్తోత్రాలు. ఆత్మదేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటాం. తండ్రి నాన్న ఎస్ఆ స్తోత్రాజా. ఆదివారం నుంచి రాజా పునరుద్ధాన దినం వరకు మేము నడిచి వచ్చిన మార్గమంతట్లో మాకు మీరు తోడుగా నీడగా అండగా కొండగా కోటగా ఉండి ఈ ప్రభు దినమందు యొక్క మందిరంలో ఈ రీతిగా ధ్యానించటకు ఇటు మహిమపరచడానికి ఇచ్చిన ధన్యతను బట్టి మీకు కోట్ల కొద్ది వందనాలు స్తోత్రం చెల్లించుకుంటాం. ఆత్మదేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఈ దినం రాజా చెప్పబోతున్నా ఎస్ఐ సందేశం తండ్రి స్తోత్రాజా. రెండు వారికి మాత్రమే కాకుండా తండ్రి లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి తండ్రి అది ఆశ్చర్యకరంగా తండ్రి నీకు భయంకర ఉండులాగా ఈ వీరదాసును మరుగుపరచుకొని మీరు మాట్లాడండి. ఈ యొక్క సమయాన్ని రాజా మీ యొక్క కరమును అప్పగిస్తున్నాం. మీరు రాజా తండ్రి స్తోత్రరాజా ప్రతి ఒక్క ఈ యొక్క సమయం అంతట్లో తండ్రి మీరుండి తండ్రి స్తోత్రరాజా మాకు అందరికి ఆశ్చర్యకరంగా భయంకరంగా తండ్రి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు జరిగించి మా ద్వారా మీరు భయం పొందుకోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగి పెడుతున్నాం మా పరలోక రక్షక. ఆమేన్. దేవుడు నామాన్ని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 11 నుంచి 13 వచనాలు చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. మరియు మీరు ఏ పట్టణంలోనైనను గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును. అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. దేవునామానికి స్తోత్రాలు పిల్లరా. ఇప్పుడు ఈ యొక్క మనం చదివిన లేఖన భాగం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు తన శిష్యుల్ని పరలోక రాజ్యము సమీపిస్తుందని, మారు మనసు పొందండి అని ప్రకటించడానికి ఇతర ప్రదేశాలకి వారిని పంపించేదానికి ముందుగా ఆ యొక్క సందర్భం ముందుగా ఈ యొక్క మాట్లాడి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నా అంటే, మరియు మీరు ఏ పట్టణంలోనైనను గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడు? ఆమెను స్తోత్రం. మొట్టమొదట ఆ యొక్క గృహము కాదు, ఆ యొక్క గ్రామంలో ఎవడు యోగ్యుడు? ఆమెను స్తోత్రం. అంత మాత్రమే కాకుండా గ్రామంలో అందులో ఎవడు యోగ్యుడు విచారణ చేసి, ఆమెను స్తోత్రం, విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయడానికి. ఆమెను స్తోత్రం. చూడండి, ఈ యొక్క లోకానుసారంగానే బస చేయడానికి యేసుక్రీస్తు ఏమి శ్రద్ధ పెడుతున్నాడు. అందరి ఇంట్లో వారు బస చేయడానికి ఆయన అనుమతించాల శిష్యులకి. అక్కడ అంటున్నాడు ఎవడు యోగ్యుడు అంట. ఆ యొక్క గ్రామంలోకి వెళ్ళిన తర్వాత అది పట్టణమైన గ్రామమైన ఫస్ట్ విచారణ చేయమంటున్నాడు. ఆమెను స్తోత్రం.
విచారణ చేసి తర్వాత అది యోగ్యమైన ఇల్లు అయితే ఆ గృహంలో మీరు ప్రవేశించి అక్కడ బస చేయడం, నివాసం చేయడం అభ్యర్థిస్తాం. ఎందుకు ఆ మాట అంటే అన్ని గృహాల్లో మనం ఉండలేము. మనం కూడా కొన్ని గృహాలకు వెళతాం, అయితే కొన్ని మనకు కంఫర్టబుల్గా ఉండవు. అక్కడ అక్కడ ఉన్న పరిస్థితులు వాటిని చూసి మనకు అక్కడ ఉండలేము అక్కడ. అయితే కొన్ని గృహాలు అయితే వారి అభ్యత, వారు నడుచుకునే యొక్క విధానం, అంటే వారి యొక్క దేవుడు గుర్తిరిగిన వారైతే వారు మనల్ని పరామర్శించేది, వారి యొక్క ఆతిథ్యము ఒకలాగా ఉంటుంది. అయితే దేవుడు గుర్తిరిగిన వాళ్ళ గృహానికి వెళ్ళినట్లయితే కొంతమంది ఏమంటారు, ఏదో వచ్చిన పట్టి పట్టట్టుకుంటారు. అప్పుడు మనకి ఏంటంటే అక్కడ ఉండడానికి మనకు ఒకలాగా ఉంటుంది, మనకు ఇరిటేట్గా ఉంటుంది చెప్పాలంటే. ఆ రీతిగా అందుకనే అక్కడ యోగ్యమైన గృహం అంటున్నాడు ఆమె. యోగ్యమైన వాడిగా విచారణ చేసి అది యోగ్యమైనదైతే అక్కడ మీరు బస చేయండి అంటారు. మరి అక్కడ అంటాడు, అక్కడ నుండి వెళ్ళు వరకు అంట ఆ ఇంట్లోనే బస చేయండి, ఆ ఇంటిలో ప్రవేశించు ఇంటి వారికి శుభపడి చెప్పుడు ఆమె స్తోత్రం. మీరు ఒక గృహానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి శుభపడి చెప్పండి. ముందు షాలోమ్, సమాధానం. తర్వాత అక్కడ అంటాడు ఆ ఇంట్లో యోగ్యమైతే అక్కడ అంటాడు ఆ ఇంటిలో ప్రవేశం ఇంటి వారికి శుభపడి చెప్పుడి, ఆ ఇల్లు యోగ్యమైతే అంటాడు ఆమె స్తోత్రం. అక్కడ అంటాడు మీ సమాధానం దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును ఆమె స్తోత్రం. చూడండి, ఈ యొక్క లోకానుసారంగా మనం చూసినట్లయితే ఎక్కడైనా ఇల్లు చూడాలంటే, గృహాన్ని మనం చూడాలంటే కట్టుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే అక్కడ పక్కన అటువైపు ఇటువైపు ఉన్నవారు, అక్కడ నివసించేవారు ఎలాంటి వారని మనము ఫస్ట్ ముందుగా ఏం చేస్తామంటే మనం విచారణ చేస్తాం. ఎందుకంటే చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కొన్ని లక్షలకి ఇల్లు కట్టుకొని వారు అక్కడ నివాసం చేయలేక చాలా తక్కువ ధరకు అమ్ముకొని పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందులో మా డాక్టర్ కూడా. ఆ రీతిగా ఇక్కడ చూడండి, అందుకనే మనం ఈ లోకానుసారంగా మనం నివాసం చేయడానికి, గృహాలు నిర్మించుకోవడానికి ఇవన్నీ మనము ఆలోచిస్తాం. మనం అక్కడ ఉండడానికి అక్కడ పక్కన ఉన్నవారు ఎలాంటి వారు, ఒకవేళ మనకు అనుకూలమైన వారా, దేవుడి బిడ్డలన్నీ ఇవన్నీ ఆలోచన చేస్తారు. అందుకనే యేసయ్య కూడా ఈ రీతిగా ఆలోచన చేసి తన శిష్యులు అక్కడ లోక సువార్తను అక్కడ ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు అక్కడ వారికి ఆ యొక్క షరతులు, ఆ యొక్క ఆలోచనలు అక్కడ చెప్పి వారికి పంపిస్తున్నట్టు. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ఇంతగా యొక్క యోగ్యమైన ఇల్లు అంటే ఎలాగుంటుంది, ఏమేమి కలిగి ఉంటే అది యోగ్యమైన ఇల్లు అనే దాని గురించి మనము ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. ఎందుకంటే ఆ ఇల్లు మొట్టమొదటిగా ప్రార్థనా గృహంగా ఉండాలి. ఆమె స్తోత్రం. ప్రార్థన ఉండే యొక్క గృహంగా ఉండాలి. అందుకనే లూకాసు వార్త 19వ అధ్యాయము 46వ వచనంలో చదవండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 46వ వచనం. నేను చదువుతాను. నా మందిరము ప్రార్థనా మందిరం అని రాయబడి ఉన్నది అంటాడు. దేవుని ఇల్లు ఇక్కడ మై హౌస్ విల్ బి ఏ హౌస్ ఆఫ్ ప్రేయర్. దేవుని ఇల్లు ప్రార్థన గృహంగా ఉంటే అంట, ప్రార్థన జరిగే యొక్క గృహంలో దేవుడు అక్కడ ఖచ్చితంగా ఉంటాడు. మొట్టమొదట యోగ్యమైన ఇల్లుకు ఉండే యొక్క ఆ యొక్క అర్హత ఏంటంటే ఆ యొక్క ఇల్లు ప్రార్థన ఉండాలి. ఆ ఇంట్లో ఎప్పుడు ప్రార్థన ఉండాలి. ప్రార్థన కూడా ఉన్నట్లయితే ఆ యొక్క గృహం కూడా అక్కడెక్కడ అది యోగ్యమైన ఇల్లుగా ఉంటుంది. అంటే ఎందుకంటే అక్కడ ఎక్కడ ప్రార్థన ఉంటుంది అక్కడ దేవుడు నివాసం చేస్తాడు పిల్లలు. అప్పుడు అది యోగ్యమైన ఇల్లుగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రార్థన ఉంది. అక్కడ ఎక్కడ ప్రార్థన లేదో అక్కడ అన్ని కొరతలు, అక్కడ సమాధానం ఉండదు. ఆ యొక్క గృహంలో ప్రార్థన లేని యొక్క గృహము అక్కడ సమాధానం ఉండదు. ప్రతి ఒక్క ఇంట్లో ప్రార్థన ఉండాలి పిల్లరా. ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఉంటుందో అక్కడ ఖచ్చితంగా సమాధానం ఉంటుంది. ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ దేవుడు నివాసం చేస్తాడు పిల్లలు. అందుకని మొట్టమొదట ఆ ఇంటికి కావాల్సిన ఒక యోగ్యమైన ఇంటికి కావాల్సింది ఏంటంటే ప్రార్థన ఉండాలి. మన ఇంట్లో కూడా ప్రార్థన కనుక ఉన్నట్లయితే దేవుడు అందులో నివాసం చేస్తాడు. అంత మాత్రంగా రెండవదిగా చూసినట్లయితే నేను కొంచెం ఈ దినం మనకు సమయం లేదు కాబట్టి త్వరగా నేను చెప్పుకుంటాను. రెండవదిగా ఆ ఇంట్లో వాక్యాల గురించి మాట్లాడేవారికి ఉంటాను. వాక్యాల గురించి మాట్లాడాలి. కొంతమంది టీవీ చూసుకుంటారు కానీ ఒకరొకరు మాట్లాడుకోరు. ఇంట్లో తల్లిదండ్రులు మాట్లాడుకోరు. తల్లి వచ్చి బిడ్డలతో బిడ్డలు తల్లిదండ్రులతో మాట్లాడు. వాళ్ళ యొక్క వ్యవస్థ వాళ్ళ ఒక పక్క ఉంటుంది, వీళ్ళ వ్యవస్థ వీళ్ళు టీవీ చూసుకుంటా ఉంటారు. వాళ్ళ పని లేదు, ఒకరికొకరికి సంబంధమే ఉండదు. ఆ రీతిగా ఉండకూడదు పిల్లలు. ఎప్పుడు కూడా సరే దేవుడి యొక్క వాక్యం వారి బిడ్డలకి నేర్పించాలి. బిడ్డలతో మాట్లాడాలి. ప్రతిదినం వాక్యం ధ్యానించాలి.
వారి బిడ్డలు కూడా ఆ రీతిగా ధ్యానించేది వారికి నేర్పించాలి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు చదివినట్లయితే అక్కడ ఈ రీతిగా ఉంది. నేడు నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెనో, నీవు నీ కుమారులకు అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడమన్నాడు. నా స్తోత్రం. అక్కడంట పిల్లలకంట అక్కడ అంటున్నాడు, నేడు నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు. ఏ మాటలు? దేవుని యొక్క మాటలంట నీ హృదయంలో ఉండాలి. ఫస్ట్ పిల్లల హృదయంలో కాదు, ముందు ఆ యొక్క కుటుంబంలో నివాసం చేసే ఆ యొక్క యజమానులు, ఆ తల్లిదండ్రుల యొక్క హృదయంలో వాక్యం ఉండాలి. ముందుగా వారి వాక్యం ఉంటే వారి పిల్లలకి అది నేర్పిస్తారు. తర్వాత 2 గంటలు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెనో, నీవు నీ కుమారులకు అభ్యసింపజేసంటే కుమారులే కదా, కుమార్తెలు కూడా. కుమారులు అంటే కుమారులు అనేక రాయబడ్డారు. తర్జుమాలో ఒకవేళ ఆ రీతిగా ఉండొచ్చు. పిల్లలు ఎవరైనా వస్తారు, మీకు ఇచ్చిన పిల్లలు దేవుడు ఏది ఇచ్చిన కుమారులైనా కుమార్తెలైనా ఆయన ఇచ్చిన బహుమానం అది శ్రేష్టమైన పిల్ల. అందుకని నీ ఇంట్లో కూర్చున్నప్పుడు అంట, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడాలి. ఆమె స్తోత్రం. ఎంతమంది చిన్నప్పుడు మా యొక్క తల్లి కూడా మమ్మల్ని ఎప్పుడు ఈ సంసోను కథలు, చిన్న బైబిల్ ఉండే కథలు నేర్పిస్తూ ఉంటారు, చెప్తా ఉంటారు. అయితే ఈ కాలంలో ఏం చేస్తారంటే ఆ ఓపిక లేదు తల్లిదండ్రులకి. ఏదో మొబైల్ వాళ్ళు కాడిస్తారు, వాళ్ళు ఏదో మొబైల్లో కూర్చొని ఆ మొబైల్ ఒత్తుకొని చూసుకుంటా ఉంటారు. వీరు ధ్యానిస్తే కదా, దాని సమయమే లేదు. వారు ఏం చేస్తారు, పిల్లలు ఏం చేస్తున్నారు, వాక్యం చదువుతున్నారు, వేరే ఏదైనా ఈ యొక్క లోకానుసారంగా చూస్తారంటే వీళ్ళు గమనించలేదు. మొబైల్ చేతికి ఇచ్చేస్తారు, ఇంకా వాళ్ళది ఇది వాళ్ళది, వాళ్ళ ధ్యాస వాళ్ళది, వీళ్ళ ధ్యాస వాళ్ళది. అట్లా కాదు. ఇక్కడ అక్కడ నేడు నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెనో, నీవు నీ కుమారులకు అభ్యసింపచేసి ఎట్ట కూర్చున్నప్పుడు, త్రోవలు నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవని. ఆమె స్తోత్రం. ఈ చేతికి ఇక్కడ అంటాడు, ఇక్కడ అవంట ఆ రీతిగా మనము బిడ్డలకు, మన యొక్క హృదయంలో ఉండే బిడ్డలు కూడా ఆ రీతిగా వారిని ఆ యొక్క వాక్యంలో నడిపించే వారు ఉన్నట్లయితే వారు రాబో కాలంలో దేవునికి ఒక మంచి పనిముట్లుగా, శ్రేష్టమైన వారిగా వారు ఆ రీతిగా ఉండాలంటే వారి చిన్ననాటి నుండి వారికి ఆ యొక్క వాక్యంలో వారిని పెంచాలి. వారి వాక్యాల గురించి చెప్పాలి. వాక్యాల గురించి ప్రతిదినము వారిని ప్రతిదినం కుటుంబ ఆరాధనలో వాక్యాల గురించి ధ్యానించాలి. వారితో మాట్లాడాలి. ఏది మాట్లాడినా వాక్యానుసారంగా వారితో మాట్లాడినప్పుడు వారి కోపం రాకుండా వారు ఆ యొక్క ప్రభు యొక్క శిక్షలు పెంచమంటాడు అపోస్తలుడైన పౌలు. శిక్ష అంటే ఏంటంటే ప్రతిదినం వాక్యంలో వారిని పెంచడమే శిక్ష. ఆ రీతిగా పెంచినట్లయితే ఆ ఇల్లు అది యోగ్యమైనదిగా ఉంటుంది. ఏ యొక్క గృహంలో వాక్యం ఉండదో ఆ యొక్క గృహంలో తల్లిదండ్రులకు, పిల్లలకు సమాధానం ఉండదు. ఐక్యత ఉండదు, సమాధానం ఉండదు. ఎక్కడ ఐక్యత ఉంటే అక్కడ అంటాడు, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటాడు. ఆ యొక్క మేలు మనోహరము ఉండాలంటే ఆ యొక్క గృహంలో మొట్టమొదట అక్కడ వాక్యం ఉండాలి. బిడ్డలకు వాక్యానుసారంగా వారిని నడిపించే యొక్క తల్లిదండ్రులుగా ఉండాలి. వాక్యంతో వారిని ప్రతి అడుగులో వారు వాక్యంతో నడిపించినట్లయితే, అందుకని అంటే వాడు నడవలసిన వాడికి నేర్పు, వారి పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోయినప్పుడు. ఆమె స్తోత్రం. ఎప్పుడు నేర్పించాలి? చిన్న బిడ్డల నుంచి నేర్పించాలి. అందుకని నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకోమంటాడు జ్ఞాని సొలొమోను ప్రసంగి గ్రంథంలో. ఎప్పుడు స్మరణ తెచ్చుకోవాలా? 40-50 వయసు అయిన తర్వాత కొంతమంది అంటారు, ఇప్పుడు నేను దేవుడు తెలుసుకున్నానయ్యా. ఎప్పుడు? చనిపోయే ముందుగా. ఇన్ని రోజుల్లో లోకానుసారాన్ని జీవించి దేవుడు నాతో మాట్లాడండి అయ్యా, ఇప్పుడు నేను రక్షింపబడినానని అంటారు కొంతమంది. అట్లా కాదు. బాల్య దశ నుంచే యేసుక్రీస్తు మన కొరకు ఆయన ఏ ప్రాయంలో మన కొరకు ఆయన మరణించాడు. ఆయన యవ్వన ప్రాయం 3.5 సంవత్సరం, ఆయన 30 సంవత్సరంలో ఆయన జీవించిన 3.5 సంవత్సరం ఆయన పరిచర్య చేశాడు. 33.5 సంవత్సరంలో మన కొరకు ఆయన ప్రాణత్యాగం చేశాడు. ఆయన పిల్లలు తన యొక్క తల్లి మరియమ్మ గారు, యోసేపు, వారి యొక్క అడుగుజాల్లో ఆయన ఆ యొక్క భయభక్తులు పెరిగినవాడు యేసయ్య. అందుకనే మన యొక్క బిడ్డలు కూడా, ఈ యొక్క బిడ్డలు కూడా ఆ రీతిగా వారు పెంచినట్లయితే వారు దేవుళ్ళు వారు కదల్చబడరు. ఎప్పుడైనా కూడా సరే వారి యొక్క సహవాసం ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా సరే వారు మారరు. వారు త్రావ తప్పిపోరు వాళ్ళు. ఎందుకంటే వారి యొక్క హృదయంలో వాక్యం ఉంది. అందుకనే పిల్లల్ని పెంచేటప్పుడు వాక్యానుసారంగా వాక్యంతో పెంచాలా. ఏ గృహంలో అలాంటి యొక్క వాక్యం ఉన్న యొక్క గృహం అది యోగ్యమైన ఇల్లుగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ఆ యొక్క గృహంలో సమాధానం ఉంటుంది, అందరి ఐక్యత ఉంటుంది, ప్రేమ ఉంటుంది అక్కడ. ఆ రీతిగా ఉంటుంది. మూడవదిగా మనం చూసినట్లయితే, ఆ ఇంటి వారంతా దేవుడిని సేవించే వారికి ఉండాలి. ఆమె స్తోత్రం.
ఆ ఇంటి వారందరూ ఏకాభిప్రాయం ఉండకూడదు. ఆ ఇంటి వారందరూ దేవుడిని సేవించే యొక్క గృహంగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు, ఎందుకు ఇంటి వారాన్ని, అందుకని యెహోషువ 24:15 అంటున్నాడు, నేనును ఆ ఇంటి వారును యెహోవాను సేవించదమంటాడు. ఆమేన్ స్తోత్రం. నేనును నా ఇంటి వారందరూ, ఆమేన్ స్తోత్రం. ఎందుకు ఇంటి వారందరూ అన్నాడంటే, ఇక్కడ మనం చూసినట్లయితే కొంతమంది ఏం చేస్తారు, గృహంలో ఉంటారు కానీ పిల్లల్లో పొమ్మంటారు, వీళ్ళు వచ్చి టీవీ చూస్తుంటారు. తల్లిదండ్రులు వీళ్ళు పోరు. 10 మంది ఉన్నట్లయితే నలుగురు చర్చిలో వచ్చి కూర్చుంటారు. నలుగురు ఏం చేస్తారంటే వారు లోకానుసారంగా పోతారు. అందరు చర్చికి పోరు. అందుకని అంటాడు, అట్లా ఉండకూడదు. ఆ గృహం వారు మొత్తం అందరూ యెహోవా దేవుడు సేవించే ఒక గృహంగా ఉండాలా, దేవుడు ఆరాధించే ఒక గృహంగా ఉండాలా, దేవుడు మహిమపరిచే గృహంగా ఉండాలా. అందుకని యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారందరూ యెహోవాను సేవించింది. ఆమేన్ స్తోత్రం. ఆ రీతిగా ఉండాలండి. ఏదైనా ఆరాధన అయితే నలుగురు వచ్చి కూర్చుంటే నలుగురు వాళ్ళ పనిలో ఆరాధన అయితే అది క్రమమే కాదు. ఒక ఆరాధన ఉన్నప్పుడు ఆ టైంకి కరెక్ట్గా అందరూ వచ్చి కూర్చోవాలి. అదేవిధంగా మందిరానికి వెళ్ళేటప్పుడు అందరూ తప్పకుండా దానికి ఒక రోజు ముందుగానే, మనకు ఆదివారం ప్రభు దినం అయితే శనివారమే మనం ఏడు డ్రెస్ చేసుకోవాలా, ఏది చేయాలని అన్ని మనం అది సమకూర్చుకోవాలి. సమకూర్చుకొని అది పెట్టుకుని ఆదివారం ఆ సమయానికి కరెక్ట్గా దేవుని యొక్క మందిరానికి వెళ్ళినట్లయితే అది ఆశీర్వాదకరంగా. కొంతమంది ఇద్దరు వెళ్తారు. కొంతమంది చర్చిలో చూస్తే తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు. పిల్లలు రాదు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు ఉంటారు. ఆ రీతిగా ఉండదు. అందుకని యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారందరూ యెహోవాను సేవించుకుంటారు. ఆమేన్ స్తోత్రం. ఆ ఇల్లు ఆ రీతిగా ఉన్నట్లయితే, ఆ ఇంటి వారందరూ యెహోవాను దేవుడు సేవించే వారికి ఉన్నట్లయితే యెహోషువ లాగా అయోగ్యమైన ఇల్లుగా ఉంటుంది. మనం కూడా ఆ రీతిగా ఉండాలి. బిడ్డలను నడిపించాలి దేవుడి యొక్క మందిరాన్ని. వారు త్వరపెట్టాలి వారిని. ఆ రోజు ప్రభు దినం అన్నప్పుడు మనకన్నా ముందే వారిని త్వరపెట్టి వారిని రెడీ చేయాలి. వారిని మనం కూడా త్వరగా మనం ఆడినట్టు బిడ్డలు కూడా ఆ రీతిగా ఉంటారు. అయితే చాలామంది ఆ రీతిగా దేవుడి యొక్క మందిరానికి కుటుంబ సమేతంగా రాలేకపోతారు. కుటుంబ సమేతంగా ఎవరైతే దేవుడి యొక్క సన్నిధానంలో ఉంటారో ఆ యొక్క కుటుంబం దేవుడి చేత ఆస్వాదింపబడే కుటుంబంగా, యోగ్యమైన కుటుంబంగా అది ఉంటారు పిల్లలు. అంత మాత్రమే కాకుండా నాలుగోదిగా ఆ ఇల్లు దేవుని ఇచ్చే గృహం కూడా, దేవుడికి ఇచ్చే గృహంగా ఉండాలి. ఆమేన్ స్తోత్రం. దేవుడికి ఇచ్చే గృహంగా ఉండాలి. అందుకని మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం 10వ వచనంలో మలాకి చూడండి. మలాకి 3వ అధ్యాయం 10వ వచనం. మూడు పై నా మందిరములో ఆహారం ఉండినట్లు దశమ భాగం అంతయు, 10వ నా మందిరములో ఆహారం ఉండినట్లు దశమ భాగం అంతయు మీరు నా మందిరపు విధిలోనికి తీసుకుని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను ఇప్పి పట్టజాలమైన విస్తారముగా దీవెనలు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఆమేన్ స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే అలాగే నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు, 10వ భాగం మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించడం అంటే. ఆమేన్ స్తోత్రం. మనం దేవుడికి ఇచ్చి ఎవరు నష్టపోయినట్టుగా లేదు పిల్లారా. దేవుడికి ఇచ్చినట్లు. ఎందుకంటే ఈ ధర మనం అనుభవించినన్ని ఆయన ఇచ్చినవే. ఈరోజు మనం వేసుకునే యొక్క డ్రెస్ నుంచి మనం అనుభవించి ప్రతి ఒక్క వస్తువు ఆయన ఇచ్చినవే. అయితే కొంతమంది ఇచ్చే దాంట్లో పిసరాతనం చేస్తారు. ఇచ్చే దాంట్లో ఏం చేస్తారంటే అక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా కానుకలు వేసేటప్పుడు కూడా వెతుక్కుంటుంటారు ఏది తక్కువగా ఉందని. అయితే దేవుడు మనకు శ్రేష్టమైన ఇస్తున్నాడు. మనం అడిగేటప్పుడు ఏమంటారు, నాకు అది కావాలి ఇది కావాలని అన్ని ఉన్నతమైన అడుగుతాం దేవుడి దగ్గర అడిగేటప్పుడు ప్రార్థనలు. అయితే ఆయనకి ఇచ్చేటప్పుడు చూస్తే ఏం చేస్తామంటే పిసరాతనం చేస్తాం. ఇంత ఇయ్యాలనా అంత ఇయ్యాలనా అని చెప్పేసి. కయ్యూను ఏబేలు శ్రేష్టమైంది ఇచ్చాడు. కయ్యూను ఏం చేశాడు, ఇవ్వడానికి వెనుకం చేశాడు. శ్రేష్టమైన ఇవ్వాల. అందుకనే ఏబేలు యొక్క ఆయన ఇచ్చిన యొక్క దశమ భాగాన్ని దేవుడు ఆయన అంగీకరించాడు. కానీ కయ్యూను యొక్క ఇచ్చిన యొక్క దీన్ని ఆయన అంగీకరించాడు. ఆ రీతిగానే మనం దేవుడికి ఇచ్చినప్పుడు మనము మనస్ఫూర్తిగా ఇవ్వాలి. ఆయన మనస్ఫూర్తిగా ఇచ్చినట్లయితే దేవుడు కాసిన అక్కడ అంటాడు, అక్కడ ఇచ్చిన వారికంట నేను ఆకాశవాకిళ్ళు విప్పి
పట్టజాలనంత విస్తారమైన దీవులు అంట కుమ్మరించిందని ఎవరు చెప్తారు? సైన్యములకు అధిపతి యెహోవా చెప్తారు. ఆమేన్ స్తోత్రం. ఆయనకి ఇచ్చినట్లయితే ఆయన యొక్క దీవుల ఆశీర్వాదాలు ఎట్లా ఉంటాయి అంటే, నీవు 2 చేతులు ఆపినా కూడా సరే ఉండవన్నమాట. నువ్వు ఆపలేవు, అలా ఉంటాయి ఆయన యొక్క ఆశీర్వాదాలు. అందుకని మనకు ఆశీర్వాదాలు చాలా మందికి కొదువు అవుతున్నాయి, ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు. ఎందుకంటే వారు అన్నీ ఉంటాయి, అన్నీ కావాలా కావాలా కావాలా, అది కావాలి ఇది కావాలి అన్నీ తీసుకుంటారు. అయితే దేవుడికి ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే వెనుకం చేస్తారు. ఇంత ఇయ్యాలనా, అంత ఇయ్యాలనా, ఇంత ఇస్తే చాలదా అన్నట్లుగా. కొంతమంది అయితే ఏం చేస్తారంటే, నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తాను, నాకు ఇది కావాలి, అది కానీ చేస్తే నీకు 10,000 నీకు నేను దశమ భాగం ఇస్తాను, 10,000 నీకు కానుక ఇస్తాను. ఆమేన్ స్తోత్రం. ఎవరితో బేరమాడేది? నీకున్నవన్నీ ఈరోజు నువ్వు జీవంతో ఉన్నావంటే ఆయన ఇచ్చిన కృపే. నువ్వు ఈరోజు ఊపిరితో ఉన్నావంటే ఆయన ఇచ్చిన కృపే. నువ్వు అడుగు చేయండి ఆయన ఇచ్చినయే. అయితే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆయనతో బేరాలు ఆడుతుంటారు. నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తాను. ఆ రీతిగా మనము ఒప్పందాలు చేసుకోవద్దు ప్రియులారా. ఎందుకంటే ఏది ఆయనకి ఇచ్చిన మనస్ఫూర్తిగా ఆయనకి ఇచ్చినట్లయితే ఆయన ఆకాశవాక్యంలో విప్పి పట్టజాలంత విస్తార దీవుల్లో కుమ్మరిస్తాడు. ఆమేన్ స్తోత్రం. అప్పుడు మనకు ఆయన ఇచ్చి యొక్క ఆశీర్వాదాలు మనము పొందుకోలేకపోతున్నామంటే ఇచ్చే దాంట్లో కూడా మనము విశ్రాంతనం చేయకూడదు. దేవుడికి ఇచ్చేదాంట్లో మనస్ఫూర్తిగా ఇవ్వాలి. దేవుడికి ఇచ్చినట్లయితే ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఆ రీతిగా ఎవరైతే విశ్రాంతరం లేకుండా దేవుడికి ఇచ్చే దాంట్లో ముందు ఉంటారో అది యోగ్యమైన ఇల్లుగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా 5వదిగా మనం చూసినట్లయితే ఆ ఇంట్లో భార్యాభర్తలంట సమాధానంగా ఉండాలి. ఆమేన్ స్తోత్రం. ఆ ఇంట్లో ఒక యోగ్యమైన ఇల్లుగా ఉన్నప్పుడు భార్యాభర్తలకు ముందు సమాధానం ఉండాలి. భార్యాభర్తలు ఎప్పుడు వాళ్ళు గొడవలు ఆడుకుంటా, ఎప్పుడు ఒకరికొకరికి సమాధానం లేకుంటున్నట్లయితే పిల్లలు కూడా యొక్క మనస్తత్వం ఎట్లా అయిపోతుందంటే వారికి కూడా సమాధానం ఉండదు. వారు ఏం చేస్తారు, బయటికి పోతే ఎందుకు ఇంటికి పోయినా కానీ సమాధానం లేదు, ఎప్పుడు చూసినా గొడవలు అని చెప్పి మెంటల్గా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు ఫీల్ చేసి ఇంటికి రావడానికే వారు ఏం చేస్తారంటే వాళ్ళు రాలేరు, రావడానికి మనసు ఉంటుంది వారి యొక్క స్నేహం అంతా లోకానుసారంగా. ఎందుకంటే ఇక్కడ ఇంట్లో ప్రేమ లేనప్పుడు, ప్రేమ తల్లిదండ్రుల యొక్క ప్రేమ వారికి దొరకనప్పుడు వాళ్ళ ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి. లోకానుసారమైన స్నేహమైనప్పుడు వారు స్నేహం చేసినప్పుడు ఏం చేస్తారంటే చెడిపోతారు. దానికి ఎవరి కారణము? తల్లిదండ్రులే కారణం. దానికి ఎవరి కారణం? వారు చెడిపోయిన తర్వాత అప్పుడు ఆడస్తారు, ఆ బిడ్డ అట్లా అయిపోయాడు, ఇట్లా పోయి అయ్యా నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి. ఎంతమంది ప్రార్థన చేసినా దానికి ముందు కారణకర్త ఎవరంటే తల్లిదండ్రులు. తల్లిదండ్రులు కారణకర్తలుగా ఉండి పాస్టర్ అయ్యా నువ్వు ప్రార్థన చేయ నా యొక్క అప్పుడు ఆడస్తారు. అప్పుడు వీళ్ళ అది కాదు. అందుకనే పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. తుదకు మీరందరూ ఏక మనస్కులై, అది కాదమ్మా, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నేను చదువు. అటువలనే పురుషులారా, జీవమన కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనకు అభ్యంతరము కలగకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయడం. నా వెడుస్తోంది ఇక్కడ అంటాడు చూడ, అటువంటి పురుషులారా మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. ఆమెడుస్తోంది పాలివారై అంటే మీ యొక్క శరీరంలో సగం భాగం, మీ శరీరంలో ఒక సగం భాగం ఆయన. అందుకని అంటాడు అటువంటి పురుషులారా జీవమున కృపావరం మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటనమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుపుకున్నట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయడం. ఆమెడుస్తూ భార్య పట్ల చెడుగా ప్రవర్తించకూడదు. తన భర్తకు అవిధేయురాలైన భార్య కూడా చేసే ప్రార్థనలో వినకపోవచ్చు. ఆమెడుస్తోంది. మీరు ఒకరినొకరు సమాధానం లేకపోతే భార్యాభర్తల్లో ఏకీభవించి ప్రార్థన చేసినట్లయితే దేవుడు వింటాడు. భార్యాభర్తకు సమాధానం లేకుండా మీరు ప్రార్థన చేసినాక ప్రార్థనలు అక్కడ వినండి. ఎందుకంటే మీ సమాధానంతో ప్రార్థన చేసేది లేదు. అంత మాత్రమే కాకుండా ఎంత కుటుంబాలు అంటే భార్య ఇక్కడ అంటడం, భార్య బలహీనమైన స్త్రీ వచ్చి బలహీనమైన ఘటమే. అందుకని ఏం చేయాలంటే చిన్న చూపు చూపడం. కొంతమంది నేను చెప్పిందే వినాలా, నేను చెప్పిందే చెయ్యాలా. ఆ రీతిగా ఉన్నట్లయితే చాలా వరకు నష్టపోతారు. భార్య అయినా కానీ
సలహా ఇచ్చేదానికి దేవుడు నీకు ఎదుట సహాయకారిగా నీకు ఇచ్చాడు. ఏదైనా మంచి సలహా చెప్పినప్పుడు మించి ఇద్దరు ప్రార్థన చేసి ఒక కార్యక్రమాన్ని మీరు జరిగించినట్లయితే అది సక్సెస్ఫుల్గా ఉంటుంది. లేకపోతే భార్య యొక్క ఎరుక లేకుండా నేను చెప్పిందే చెయ్యాలా అని భర్త వచ్చి అట్లా అనుకుని భార్య లేదు నేను చెప్పింది నువ్వు వినాలన్నట్లయితే అక్కడ కార్యక్రమాలు అక్కడ సక్సెస్ఫుల్గా జరగవు. అంత మాత్రమే కాకుండా వారు ప్రార్థన చేసిన ఆ ప్రార్థనలు అక్కడ దేవుడు వినడం. ఇలా మీరు సమాధానంగా బ్రోకరించి ఒకే మాట ఒకే మనసుతోటి మీరు ఏకీభించి మీరు ఆ యొక్క సమస్యను ప్రార్థన దేవుడి యొక్క సన్నిధానంలో పెట్టి ప్రార్థించినట్లయితే ఆ యొక్క కార్యక్రమానికి మీకు సక్సెస్ఫుల్గా ఉంటుంది. భార్య భర్త మధ్యలో ఎందుకు ఈగో? నేను చెప్పింది నువ్వు చేయాలి, నువ్వు చెప్పింది నేను చేయాలి, ఆ రీతిగా ఉంటుంది. ఎందుకంటే భార్య భర్తలు ఒకరికొకరు అనుకుని ఉండాలి, ప్రేమతో ఉండాలి. ఏ నిర్ణయం తీసుకున్నా ఒకే నిర్ణయంగా ఉండాలి. ఆ రీతిగా ఉన్నట్లయితే మీరు ఆశ్చర్యపడతారు. నేను కూడా నా యొక్క జీవితం నేను ఇక్కడ చెప్పడానికి నేను సిగ్గుపడను. నేను కూడా ఆ రీతిగా గర్వపడి నేను చెప్పింది జరగాలని చాలా నష్టపోయాను. నేను భార్య చెప్పిన మాట వినకుండా ఇది చేయంటే లేదు, నేనా నువ్వా, సంపాదించేది నేనా నువ్వా, నేను చెప్పేది నువ్వు వినాలని అది చేసిన తర్వాత చాలా నష్టపోయాను. అందుకని ఆ రీతిగా నష్టపోకుండా ఉండాలంటే మనకు దేవుడి యొక్క సన్నిధానం ఇద్దరు ఏక మనసుతో ఏకభావంతో మాట్లాడుకొని దేవుడి యొక్క సన్నిధానంలో పెట్టి ప్రార్థించినట్లయితే ఆ యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. ఆ యొక్క గృహము భార్యాభర్తలు సమాధానం ఉన్నట్లయితే అది యోగ్యమైన గృహముగా ఉంటుంది పిల్లలు. ఎందుకంటే ఎప్పుడైతే భార్యాభర్తలు సమాధానం ఉంటారో పిల్లలు కూడా సమాధానం ఉంటారు, తల్లిదండ్రులతో వారు కూడా సమాధానంగా ఉంటారు. వాళ్ళ పిల్లలు వీరు భార్యాభర్తలు సమాధానం లేనప్పుడు పిల్లలు కూడా తల్లిదండ్రులతో ఏకీభవించరు. వారికి ఆ యొక్క సమాధానము కరువు అవుతుంది. వారికి ఆ యొక్క సమాధానము లేకుండా పోవడానికి కారణకర్తలు ఎవరంటే తల్లిదండ్రులే. అందుకని మొట్టమొదట భార్యాభర్తలు సమాధానంగా ఉండాలా. భార్యాభర్తలు వారి కానీ అన్యోన్యంగా ఉన్నట్లయితే ఒక పిల్లలకు ఎవరు రోల్ మోడల్ అంటే తల్లిదండ్రులే. పిల్లలకు వాళ్ళు రోల్ మోడల్ ఎవరంటే తల్లిదండ్రులే రోల్ మోడల్. మనం ఏ రీతిగా భార్యాభర్తలుగా ఉన్నప్పుడు వారు కూడా ఒక కాలంలో ఆ యొక్క యవన దశ నుంచి వారు మరలా ఆ యొక్క వివాహం అయిన తర్వాత వారికి ఆటోమేటిక్ మనం చెప్పడక్కర్లా. మనము ఒక అన్యోన్యంగా భార్యాభర్తలుగా నడుచుకున్నట్లయితే వారు కూడా ఆ రీతిగా నడుచుకోవాలని వారు ఇష్టపడతారు. వాళ్ళు చెప్పుకుంటారు మా నాన్న మా అమ్మ ఇట్లా ఉండడం, మనం కూడా అట్లా ఉండాలి అని మనం చెప్పినక్కర్లా. వాళ్ళు కూడా అదే ఒక త్రోవలో నడిచి వారు ఏం చేస్తారంటే వారికి జీవితాన్ని కట్టుకుంటారు. వారి దేవుళ్ళు కట్టుకుంటారు. వారి యొక్క కుటుంబాలు వారి యొక్క జీవితాలు కూడా ఆశ్చర్యకరంగా ఉంటాయి. మనము మన యొక్క కుమార్తె ఉంటుంది మన ఇంట్లో, ఇంకో గృహానికి పంపించిన తర్వాత వారికి మన యొక్క గృహంలో ఎప్పుడు గొడవలు తల్లిదండ్రులు గొడవలతో ఇట్లా ఉంటే అక్కడ అత్తమామ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇదే అక్కడ ఉంటుంది. వీళ్ళు ఏం చేశారో ఆ యొక్క కుటుంబానికి వెళ్ళిన తర్వాత వారు కూడా సమాధానం లేకుండా వెళ్ళిన గృహంలో కూడా ఏం చేస్తారంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్న 3 రాళ్ళు తన చేతులు తట్ట ఇల్లు పెరిగి అక్కడికి పోయిన తర్వాత వారు కూడా సమాధానం లేకుండా చేస్తారు. దానికి కారణకర్తలు ఎవరంటే తల్లిదండ్రులే. అది పిల్లలైనా మగపిల్లలైనా ఆడపిల్లలైనా వారి క్రమంగా వారిని పెంచినట్లయితే భార్యాభర్తలు సమాధానంతో ఉన్నట్లయితే బిడ్డలు కూడా ఇతర ఇంటికి పోయి వేరే గృహానికి వెళ్ళినప్పుడు కూడా వారు ఏం చేస్తారంటే మీరు ఏ రీతిగా మీరు ఉన్నారు అన్యోన్యంగా ఆ రీతిగానే వారి యొక్క భర్తను కూడా ఆ మార్గంలోనే నడిపించాలని ఇష్టపడదు పిల్లలు. దానికి ఎవరంటే రోల్ మోడల్లో తల్లిదండ్రులే. అందుకని ఆ యొక్క ఇల్లు యోగ్యమైన ఇల్లుగా ఎంచబడుతుంది దేవుడి యొక్క దృష్టిలో. అంత మాత్రమే కాకుండా ఆరోగ్యంగా ఆ ఇంట్లో పిల్లలంట తల్లిదండ్రులను సన్మానించాలి. పిల్లలు తల్లిదండ్రుల్ని సన్మానించే గృహముగా ఉండాలి పిల్లల. అక్కడ చూసిన నిర్మాకాండము 20వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే నీవు దీర్ఘాయుష్మంతుడైనట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపబడ్డ ఆమెస్తావు. ఇదే మాట యేసుక్రీస్తు కూడా చెప్తారు నూతన బంధన గ్రంథంలో పిల్లల. ఎందుకంటే ఒక పిల్లలు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే మొట్టమొదట తల్లిదండ్రుల్ని సన్మానించే వారికి ఉండాలి. ఆమె స్తోత్రం. సన్మానించేటంటే ఏదో దండలేసి వేసి సన్మానించేది కాదు. వారికి ఇచ్చే యొక్క మర్యాద వారికి ఇవ్వాలి. వారు ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు వారిని చూడాలా. ఇప్పుడు యొక్క జనరేషన్ లేదంటే తల్లిదండ్రులు ఇంట్లో ఉంటారు వృద్ధాప్యులు, కానీ వారిని పట్టి పలకరించేదానికి కూడా వాళ్ళకి టైం ఉండదు. వారి యొక్క పిల్లల్లో వారి కుటుంబం వాళ్ళ యొక్క ఇదే. వారికి వయసైన వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఆశించేది ఏంటంటే నువ్వు నెయ్యితో నాకు అన్నం కావాలా, నాకు అయ్యి కావాలి ఈ కావాలని ఆశ కోరిక ఉండదు. కానీ వారికి ఉండే కోరిక ఏంటంటే
ప్రేమతో ఏదైనా మనతో మాట్లాడరా, పిల్లల ప్రేమతో మనం పలకరించరా, అదే వాళ్ళు ఎదురు చూసేది. అయితే ఈ జనరేషన్కి ఏదైనా కానీ ఏదైనా అనారోగ్య పరిస్థితి బట్టి విసిగించుకుంటున్నారు. ఏదైనా అనారోగ్య పరిస్థితి కానీ తల్లిదండ్రులకు ఏర్పడితే విసిగించుకుంటున్నారు. వాళ్ళని హాస్పిటల్లో చూపించాలనే యొక్క జ్ఞానం కూడా లేదు వారికి. హాస్పిటల్లో చూపించాలనే యొక్క జ్ఞానం కూడా వారికి ఉండదు వారికి. అందుకని చాలా బాధ. ఈ యొక్క జనరేషన్లో చాలా ఆ రీతిగా ఉంటే చాలా బాధాకరంగా ఉంది ప్రియులారా. ఎందుకంటే తల్లిదండ్రులు యేసయ్య ఆ రీతిగా ఆయన చెప్పేది మాత్రం కాకుండా ఆయన చేసి చూపించాడు. తల్లిదండ్రులు నువ్వు సన్మానించినట్లయితే ఈ లోపల దీర్ఘాయుష్మంతులు అంటే నువ్వు పుట్టిన ఈ యొక్క లోకంలో జీవించే దినములన్నీ కృపాక్షేమంతో ఉంటారు ప్రియులారా. చాలా మందికి లక్షలు సంపాదిస్తున్నారు, వారికి ఆశీర్వాదాలు లేవు, వారి కుటుంబాల ఆశీర్వాదాలు లేవు. ఎందుకంటే మొట్టమొదట మళ్ళీ చర్చికి పోతారు, బైబిల్ పట్టుకుంటారు చేతిలో, ఇతరులకు బోధిస్తారు, అన్ని చేస్తారు. అయితే ఇంట్లో మాత్రము తల్లిదండ్రులకి వారికి కావాల్సిన యొక్క సన్మానం అక్కడ సన్మానించేందుకు వారికి కావాల్సిన యొక్క సదుపాయాలు వారికి చేసేది. వారికి నువ్వు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు నువ్వు వారిని గౌరవించకుండా, వారికి చేయాల్సిన పనులు చేయకుండా నువ్వు లోకమంతా వాక్యం చెప్పినా కూడా సరే బైబిల్ పక్కన పెట్టుకొని ఎందుకు నీకు ప్రయోజనం. మా పెద్దమ్మ ఒక ఆమె ఉంది, వాళ్ళ కుమారుడు వాళ్ళ పేరు చెప్పడానికి ఇష్టం లేదు, అందరికి ఇంటికి పోయి ప్రార్థనలు చేస్తారు. నేను నా సతీమణి ఒకసారి పోతే చూడడానికి, ఎరా నా కొడుకుడు వాడిని ఎప్పుడైనా ఎక్కడైనా చూసిన వారాడు, ఇప్పుడు నిన్న కూడా ఒక పక్క ఇంట్లో ప్రార్థన నాకు వచ్చి చేయమంటారా, ముందు నాకు వచ్చి చేయమంటారా తర్వాత. అది కాదు. తల్లిదండ్రులు నువ్వు సన్మానించినట్లయితే నువ్వు దీర్ఘాయుష్మంతులు అవుతారంటే ఈ లోకంలో జీవించినంత వరకు నీకు నీకు కొరత లేకుండా దేవుడి యొక్క నిండైన ఆశీర్వాదం, పరిపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మొట్టమొదట తల్లిదండ్రులు సన్మానించాలి. తల్లిదండ్రులు వృద్ధాప్యం ఉన్నప్పుడు వారు చూడ ఒక తల్లికి ఇదిరా మదర్స్ డే, ఒక తల్లికి 10 మంది పిల్లల్లో కూడా సరే విసిగించుకోదు. చూడు తల్లి నేను చిన్నప్పటి నుంచి నేను చూసినాను, వాళ్ళు చూడు వాళ్ళ ముందు తినదే తినదు, అందరూ కూర్చోబెట్టి మేము చిన్నప్పుడు అందరికి వేసి ఇచ్చి అట్లే ఉంటుంది. అమ్మ ఉంటే బాగా అప్పుడు చిన్నపిల్లలు కదా తెలియదు కదా, అందరికి వేసి ఇచ్చి ఉంటే అది లాస్ట్లో ఆ దాంట్లోనే కూర వేసుకొని ఆ డేక్షలోనే కలుపుకొని ఆ అన్నం తింటారు, మళ్ళీ ప్లేట్లో కూడా వేసుకోరు. తల్లి ప్రేమ అట్లా. అయితే మనం పిల్లలమైన మనము తల్లి తిన్నమని మనము ఆలోచన చేస్తున్నామా, వాళ్ళు తిన్నారని ఆలోచన చేసి అది పస్తుందా లేకపోతే మనకు అత్త పెట్టి ఊరకు పట్టుకుందని కూడా మనము ఆలోచన చేయాలి. అయితే తల్లి మనస్సు అలాంటి మనస్సుగా అది లేకపోయినా పస్తున్నా కూడా సరే ఏదో ఒక రూపాయలు కష్టపడి బిడ్డలను పోషించాలని యొక్క మనస్సు ఉంటుంది తల్లికి. అందుకనే యేసయ్య తల్లితోటి పోల్చుకున్నాడు. ఆయన ఒకటి తల్లి, ఒకే తల్లి, తల్లులని ఒకే తల్లి, ఒకటి తల్లి వల్ల నిన్ను ఆదరిస్తాడు, ఆమెడుస్తాం. ఆయన కూడా తల్లితోటి ఆయన పోల్చుకున్నాడు ఆయన పిల్ల. అందుకనే తల్లి పిల్లలు గృహంలోని యొక్క బిడ్డలు యవన బిడ్డలు తన తల్లిదండ్రుల్ని సన్మానించే వారికి ఉండాలి, వారిని పోషించే వారికి ఉండాలి, వారికి ఏది పొదువు అది వారిని విచారించే వారికి ఉండాలి. ఆ రీతి ఉన్నట్లయితే అది యోగ్యమైనగా ఇల్లుగా ఉంటుంది. ఆఖరిగా 7వదిగా చూసినట్లయితే ఆ ఇంటి వారంట పిల్లల్ని దైవ భయంతో పెంచాలి. ముందుగానే చెప్తాడు, పిల్లల్ని దైవ భయంతో పెంచాలి. పిల్లలు చిన్నప్పటి నుంచి వారికి దైవ భయం నేర్పించాలి. వారు ప్రతిదినం ప్రార్థన కూడికి ఉండాలి. మనం ఆదికాండం 18:19 చదవండి. ఆదికాండము 18:19. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయము జరిగించుచు యెహోవా మార్గమును కైకొనుటకు అతను వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానంట. నా తెలుసుకోవాలి. దేవుడైన యెహోవా అబ్రహాము గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. పిల్లలంట దేవుని యొద్దకు వచ్చేలాగా మనం సహాయపడాలి. ఇక్కడ అంటాడు, ఇక్కడ ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినదంట. ఆమె స్తోత్రం. ఏమని చెప్పాడంటే అతనికి కలగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించచ్చు యెహోవా మార్గమును గైకొనుటకు అతని వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానంట. ఆమె స్తోత్రం. ఎంత మంచి సాక్ష్యం. అబ్రహాం మాత్రమే కాదు, అబ్రహాం అనంతరం కూడా వారి పిల్లలు కూడా అబ్రహాం ఏ రీతిగా నడిచాడో ఆ రీతిగా వారిని నడిపిస్తాడు. అందుకనే యెహోవా పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే అబ్రహాముని బట్టి నేను ఆశీర్వదిస్తానంటాడు. యెహోవా యాకోబుతో మాట్లాడేటప్పుడు, ఇసాకుతో మాట్లాడేటప్పుడు ఏమంటాడంటే నీ తండ్రిని బట్టి నేను ఆశీర్వదిస్తానంటాడు. ఆమె స్తోత్రం. ఎవరిని బట్టి? కుమారుని యొక్క గొప్పతనాన్ని బట్టి కాదు,
తండ్రి నడిచిన నీతి న్యాయాలను బట్టి దేవుని యందు భయభక్తులు గల వాడు నడిచిన దాన్ని బట్టి ఏం చేస్తారు? అందుకని అబ్రహాము దేవుణ్ణు, ఇసాకు దేవుణ్ణు, యాకోబు దేవుణ్ణు అంట ప్రార్థన చేశారు. అబ్రహాము ఏ రీతిగా నడిచారో ఆ రీతి తన యొక్క పిల్లలు కూడా ఆ రీతిగా, తన యొక్క వంశాన్ని కూడా ఆ రీతిగా నడిపించారు ప్రియుల. అందుకనే అబ్రహాం వంశం అని, మనం కూడా అబ్రహాం వంశం. అందుకనే ఇక్కడ మన యొక్క బిడ్డలు కూడా ఆ రీతిగా మనం నడిపించినట్లయితే, దేవుని భయభక్తులు గల యొక్క బిడ్డలుగా నడిపించినట్లయితే ఆ యొక్క కుటుంబం యోగ్యమైన గృహంగా ఉంటుంది. అందుకనే ఈ దినము మనం నివసించే యొక్క ఇల్లు యోగ్యమైనదిగా, సమాధానకరమైనదిగా, దేవుడిచే ఆస్వాదింపబడినదిగా ఉండాలంటే మొట్టమొదట ఇంట్లో ప్రార్థన ఉండాలి. రెండవదిగా ఆ ఇంట్లో వాక్యాన్ని గురించి మాట్లాడాలి. ఆ ఇంట్లో ప్రతిదినము కుటుంబ ఆరాధన ఉండాలి. మూడవదిగా ఆ ఇంటి వారంతా దేవుడిని సేవించే వారికి ఉండాలి, కుటుంబ సమేతముగా. నాలుగవదిగా ఇల్లు దేవుడికి ఇచ్చే ఇల్లుగా ఉండాలి, దేవుడికి ఇచ్చే ఇల్లుగా ఉండాలి. అంత మాత్రమే. ఐదవదిగా చూసినట్లయితే ఆ ఇంట్లో భార్య భర్తలు సమాధానకరంగా ఉండాలి. ఆరోదిగా ఆ ఇంట్లో పిల్లల తల్లిదండ్రుల్ని సన్మానించి యొక్క బిడ్డలుగా ఉండాలి. ఏడవదిగా ఆ ఇంటి వారందరూ, వారి పిల్లలందరూ దేవుని యొక్క భయంతో పెరిగే వారిగా ఉండాలి. ఆ రీతిగా ఉన్నట్లయితే ఈ కార్యాలు మీ యొక్క గృహంలో ఉన్నట్లయితే మీ యొక్క గృహం కూడా యోగ్యమైన ఇల్లుగా, దేవుడి చేత ఆస్వాదింపబడిన ఇల్లుగా, దేవుడు నివాసం చేసే ఇల్లుగా ఉంటుంది పిల్లలు. ఆ రీతిగా అట్టి కృప ధన్యత మీ యొక్క గృహాలకు ఉండుగాక. ఆమె దేవుడి యొక్క వాక్యంలో దీవించి ఆస్వాదించగాక. మా ప్రియ ప్రభువా నీకు స్తోత్రాలయ్యా, ఆత్మదేవా నీకు స్తోత్రాలు. ప్రభు దినమందు తండ్రి నాన్న యేసయ్యా స్తోత్ర రాజా, యోగ్యమైన గృహం మీ యొక్క శిష్యులకు రాజా మీరు తండ్రి నాన్న చెప్పేటప్పుడు తండ్రి నాన్న, మీ యొక్క రాజ్య స్వార్థను ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు తండ్రి స్తోత్ర రాజా, ఒక గ్రామంలో ఒక పట్టణంలోకి వెళ్ళి తండ్రి స్తోత్ర రాజా, ఎవరు యోగ్యమైన వాడో అని విచారించి యోగ్యమైన గృహాన్ని మీరు కనుగొని అందులో బస చేయమని రాజా మీరు ఆజ్ఞాపించారు తండ్రి. ఆత్మదేవి స్తోత్రాలయ్యా. అవును తండ్రి, మా యొక్క గృహాలు కూడా తండ్రి ఆ రీతిగా యోగ్యమైనదిగా ఉన్నట్లయితే రాజా మీరు నివాసం చేస్తారు తండ్రి నాన్న. మీరు మా యొక్క గృహంలో నివాసం చేసిన తర్వాత తండ్రి స్తోత్ర రాజా, తండ్రి మీ యొక్క ఆశీర్వాదం రాజా పరిపూర్ణంగా రాజా మేము పొందుకునే యొక్క గృహంగా ఉంటాయి తండ్రి. ఆత్మదేవి స్తోత్రాలు. 7 కార్యముల ద్వారా నాతో తండ్రి మాట్లాడినప్పటికై మీ 1,000 వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. చెప్పిన ప్రతి ఒక్క అంశం తండ్రి, ప్రతి ఒక్క మాట తండ్రి, ప్రతి ఒక్కరు విన్నా, ప్రతి ఒక్కరు హృదయంలో ఫలించిన రాజా మీరు క్రియ చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామని బట్టి అడిగి పెడతాం. మా పనులు రక్షణ. ఆమేన్.